దామా వాకిలి బయట నిలబడింది మా అమ్మాయి. ఏదో మా వారు స్విగ్గీ యాప్లో ఏటో ఆర్డర్ చేశారు. కుర్కురేలండి, దొరకవా మా దగ్గర. ఎంత ఒక 7 నిమిషాల్లో డెలివరీ చేస్తాము అంటే ఇప్పుడే అన్నం తిందామని కూర్చున్న. చూడండి, చిత్రాన్నం చేసిన లెమన్ రైస్ ఓపెన్ చేయమని చూద్దాం. కాదు, ఒక్క నిమిషం అండి, నాకే నవ్వు వస్తుంది. కరెక్ట్గా ఇంత పెద్ద బ్యాగ్లోన కుర్కురేలండి కదా, చూడండి. మా వారి నిజంగా ఓపెన్ చేయము ఒకట. చూడండి ఎలా నవ్వుతున్నా. కాదు, ఇవి కుర్కురే, అలానే ఫ్రూటీ జ్యూస్ అండి. 10 రూపాయలకు దొరుకుతుంది. అలానే ఇది ఒక్కటైతే ఆర్డర్ పెట్టారు. నిజంగా నాకు చాలా నవ్వు వస్తూ ఉంది. ఇది ఒక జ్యూసు, ఇదొక్కటి మా వారికి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇది మా అమ్మాయికి అయితే ఆర్డర్ పెట్టారు. ఇది కొంచెం ఎక్కువ వచ్చినాయంట, అందుకనే పెట్టారు. దానికి ఇంత పెద్ద బ్యాగ్ అండి. స్విగ్గీ వాళ్ళ పాపం చూడండి, పేరు కూడా ఉంది. స్విగ్గీ ఏంది మాది, ఇన్స్టామార్టా ఏందో చూడండి. చిన్న పిల్లలు జ్యూస్ ఎలా తాగుతున్నారు ఇద్దరు. చూడండి ఎంత కడుపు మండిస్తున్నారో నన్ను. చూడండి బాగుందంటండి జ్యూసు. ఏదైనా స్పైసీగా పెట్టాను. ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చారు. నాకొద్దు, తాగు. నేను ఇంకా వేడి నీళ్ళే తాగుతున్నా కదా. ఇంకా మా వారైతే ఓపెన్ చేసాను, తాగుతున్నారు. మా అమ్మాయి పాపం అది రాలేదు, ఇంకా వచ్చింది ఫాస్ట్. నైనా నాకోటి పెట్టి తల్లి బిడ్డ. చూడండి నిజంగా ఇవైతే 20 రూపీస్ అంటండి. ఎన్ని వచ్చినాయి చూద్దాము. ఇది ఇంట్లో 18 అంట, ఇది కూడా 18. స్విగ్గీలో ఇక్కడ 20 ఉంది కదండి ప్యాకెట్ మీద, 18కే వేసినారంట రెండు కూడా. మొత్తం అన్ని 57 రూపాయలకి ఇంత పెద్ద బ్యాగ్ ఇచ్చినారండి. చూడండి, ఇంత పెద్ద బ్యాగ్లో ఈ కుర్కురేలు ఇవి ఎంత 7 నిమిషాలకైతే వచ్చాయండి. బాగానే వచ్చాయి. నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది 18 రూపాయలు అంట. 10 రూపాయలకి కొన్ని వస్తాయి. ఏంటో నా మాన నేను కొంచెం తిందాం కడుపుకి. ఇంకా వాడు పనుకున్నాడు కదా నిమ్మలంగా అనుకుంటే, వీళ్ళిద్దరూ చూసారా అండి ఎలా ఉన్నారు. జ్యూసులు తెచ్చుకొని తాగడము, అలానే కుర్కురేలు. ఈ కుర్కురేకి ఇంత పెద్ద. ఇంకో విషయం షేర్ చేసుకోవాలండి. ఈరోజు ఇదే కాదు, అన్నీ ఇలాంటి పనులే చేస్తుంటారు మా వారు. ఏదో కోతి వీడియో ఉంది కదండి, ర్యాపిడో బుక్ చేసుకో తీసుకోమ్మా బట్టలని అదేంటి, కోతి వీడియో చూసి ర్యాపిడో బుక్ చేసుకోమ్మో టికెట్ అని దానికి మా వారు ర్యాపిడో అది యాప్ వేసుకొని, నిజంగా అంటేనండి, నిజంగా ర్యాపిడో బుక్ చేసుకొని హాస్పిటల్కి, ఇంకా ర్యాపిడో బుక్ చేస్తే ఇంటి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అంతా ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. నిజంగా అవన్నీ జరుగుతుంటాయి. జ్యూస్లు అయితే మొత్తం తాగేశారు. ఇప్పుడైతే లెమన్ రైస్ చేశానని ఏవైతే ఆర్డర్ పెట్టుకున్నారో వచ్చాయి, ఓపెన్ చేయాలి. మామూలు బాగాలేదండి, బాగుంది. త్వరగా ఒక 7 నిమిషాల్లో అయితే వచ్చింది. ఈ కుర్కురే అయితే నా ఫేవరెట్ అండి. ఇదైతే మా వారి ఫేవరెట్. 2 అయితే పెట్టాను. నేను ఏదైనా స్పైసీగా ఏదైనా పప్పాయి తినాలనిపిస్తుంది, పప్పాయి పెట్టంటే అది పప్పాయి కేజీ లెక్క 92 రూపాయలు ఏమో ఉంది. అందుకోసం అయితే అది పెట్టలేదు. తలాక జ్యూస్ తెచ్చుకున్నారు. ఆ జ్యూస్ వచ్చేంత వరకు భోజనం కూడా తినలేదండి అసలుకి. ఆ జ్యూస్ తాగి చూడండి ఎలా తాగుతున్నారు ఇద్దరు. మా వారైతే తాగేసి. చూడండి, మా వారు మార్నింగే స్విగ్గీ ఓపెన్ చేశారు. నైట్ అవి తెచ్చుకొని చాలని స్విగ్గీ ఇంతకుముందు యూజ్ చేసామండి మేము. బిర్యానీ అలా తెప్పించుకున్నాము. మరి దారుణంగా కుర్కురేలు అవి కూడా దొరుకుతాయని నాకు కూడా తెలియదు. పొద్దున్నప్పుడే ఆన్ చేశారు. చూస్తున్నారు చూడండి. మునక్కాయలు 235 రూపాయలు అంట. టొమాటోస్ మొత్తం అన్నీ ఇందులోనే దొరుకుతాయి.
నాకు ఏదన్నా ఒకటి కాయగూరలు ఆర్డర్ పెట్టి పోదామని చూస్తున్నారు. చూడండి ఎలా చూస్తున్నారు. నిమ్మకాయలు, క్యారెట్లు మనకి ఏం కావాలన్నా స్విగ్గీలో దొరుకుతాయండి. 7 నిమిషాల్లో వచ్చి ఇచ్చిపోతారంట. గ్రేట్ కదండి. అందులోనూ ఈరోజు మా వాడి పుట్టినరోజు. 5 నెలల నుండి 6 నెలలకు పడుతుంది. ఏమైనా స్వీట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా స్వీట్ వద్దంటున్నారు. మునక్కాయలు పెట్టండి సాంబార్ చేస్తానంటే 2 కాయలు వచ్చేసరికి 35 రూపాయలని వాళ్ళు చూస్తున్నారు. చూడండి అని నేను కూడా కొంచెం వీడియో తీసుకుంటాను. మొత్తం అన్నీ దొరుకుతాయండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కదలాల్సిన అవసరం కూడా లే. వాళ్ళు వస్తే కిందకు వెళ్ళి తీసుకురావడం అంతే. ఏమండి ఏం దొరికినాయి? గింజలన్నీ ఓపెన్ చేసి చూపించండి మాకు కొంచెం. కనిపిస్తుందండి మొత్తం అన్నీ. మనకి ఏం కాదు చూడండి. కాకరకాయ దోసపిండి కూడా దొరుకుతుందండి దీంట్లో. ఏం కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మష్రూమ్ తీసుకుంటా అన్నారు. అక్కడ ఇంకా స్టార్ట్ చేసినారు. మునక్కాయలు అయిపోయా, క్యారెట్ అయిపోయా. ఇప్పుడు గింజల దగ్గరికి వచ్చినారు. నెక్స్ట్ ఇప్పుడు అటుకో ఫుడ్ ఐటమ్ పోతున్నారు. ఏంటి మావి పూలు కూడా దొరుకుతానండి. కష్టపడాల్సిన అవసరం లేదు. పూజ ఇందులోనే. ఇంకా శివరాత్రి పండుగ వస్తుంది కదా, నేను పూజ కోసం ఇందులోనే బుక్ చేసుకోవాలి పూలు కూడా. ఇందులో మంచి స్విగ్గీ దొరికింది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోండి. 7 నిమిషాలండి. 7 ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తాయి ఇంటి దగ్గరికి. అన్న వచ్చిన దానికి 3 రూపాయలేమో ఇచ్చారండి మా వారు. బెటర్ ఆప్షన్ అండి. చూడండి ఇప్పుడే స్నానం చేయించాను. ఐబ్రో పెన్సిల్ ఒక పక్కకు వేయించుకున్నాడు, ఒక పక్కకు వేయించుకోలే. క్రీమ్ ఒకటి వేయించుకున్నాడు ముఖానికి, పౌడర్ కూడా వేయించుకోలేదు. ఆ ఉయ్యాల్లోకి వేసానండి. లేసేసి కూర్చున్నాడు. ఇంకా 11:45 పనుకోవడం లేదు. కొద్దిసేపు పనుకొని లేస్తే కొంచెం ఫోటోలు తీసుకుందాము. ఈరోజే 24 కదా, 6 నెలలకు పడుతుంది అనుకోండి. అసలు పనుకోవడం లేదు, ఆడుతున్నాడు. హాయ్ చెప్పు బంటు. హాయ్ చూడండి మీతో మాట్లాడుతున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాయ్. ఇప్పుడైతే మా వాడైతే పనుకొని వేసిన తర్వాత కొంచెం వీడియోలు ఫోటోలు అయితే తీస్తాను. అది కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను. హాయ్ అండి అందరికీ. నిన్న అయితే కొంచెం వీడియో షూట్ చేసా కదా, అదేంటి స్విగ్గీ దాంట్లో కొంచెం వీడియోలు అయితే తీసాను. మొత్తం అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఈరోజు అయితే మా బాబు కోసం అయితే ఇది అప్పుడే పెట్టి చాలా రోజులు, ఒక వారం అయితే అయింది. ఈరోజుకి 5 రోజులు అయితే అయింది ఇది పెట్టేసి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. ఏంటి అనుకుంటున్నారా? ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరే చూడండి ఏముంది ఇందులో అని. అలానే రోజు మా బాబు 6 నెలలకు పడుతుంది. రోజు వాడు కూడా చక్కగా పనుకొండిపోయాడు. నేను కూడా చక్కగా వాడిని పనుకోబెట్టి మా వారు పనికి వెళ్ళారు. మా అమ్మాయి కూడా స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంట్లో పని మామూలు కదండి, పిల్లలు పనుకున్నప్పుడే మనం ఏదైనా పని చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏమొచ్చిందో. అస్తమానం ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నారు కదండి, నోట్లోకి ఏదైనా కానీ పెట్టుకుంటూనే ఉంటాడు. ఏది దొరికినా కూడా ఇంకా నోట్లోకి అనేది పెట్టుకుంటూ ఉంటాడు. అందుకోసమని మా వారు ఇదైతే బుక్ చేశారు. యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చిన్నపిల్లలకి యూజ్ అయ్యేదే ఇది. ఇంకా ఓపెన్ చేసి చూపిస్తా ఏముందో ఇందులో అని. మీరు కూడా నాతో పాటు చూద్దురండి. నాకైతే తెలుసు ఇదేమని, మీకైతే తెలియదు కదా, అందుకోసమని. ప్యాకింగ్ చాలా ఈజీగా వచ్చిందండి. నార్మల్గా మనం ఎంత కష్టపడి తీసినా కూడా రాదు. గెస్ చేశారా అండి ఇదేంటని? ఇందులో ఎప్పుడైనా ఒక కార్డ్ ఏమైనా ఇచ్చారు, ఇప్పుడు అది కూడా లేదు.
ఎందుకో పాపం మీద అయితే పెట్టాను. గెస్ట్ చేశారా ఏంటని? ఇది చిన్నపిల్లలకండి నోట్లో పెట్టుకోవడానికి. ఇంత పెద్దదా? ఏంటబ్బా ఇది ఇలా ఉంది, నాకు కూడా తెలియదండి. ఫస్ట్ టైం అయితే నేను ఇదైతే నాకు ఓపెన్ చేయడానికి ఇలా ఏమో ఓపెన్ చేసేదని చూస్తున్నా, కానీ ఉప్పానండి. గట్టి గట్టి లాగితే వస్తుంది ఇది. ఇందులోకి ఇప్పుడు ఇలా లాక్ ఓపెన్ చేసేసి ఇందులోకి మనం ఏదైనా వేయచ్చండి. అన్నం వేయచ్చు, ఫ్రూట్స్ వేయచ్చు, అలానే ఏదైనా కానీ వేసేసి ఇలా లాక్ చేసుకునేది ఇచ్చారు కదా, ఇలా లాక్ చేసి వాళ్ళకి ఇక్కడ ఇలా పెట్టేస్తే నోట్లో పెట్టుకొని ఇలా చప్పరించుకొని అయితే బొక్కలు ఉన్నాయి కదండి, ఇందులో రసము ఏదైనా కానీ వేసేయచ్చండి. చిన్నపిల్లలు గొంతులో పడుకున్నట్లా ఓన్లీ రసం ఒక్కటి వస్తుంది. ఇలా అయితే వేసేయచ్చు. అయితే బుక్ చేశారు. ప్రైస్ లాస్ట్లో అయితే చెప్తాను. నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయండి. నేను షాక్ అవుతున్నా. ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత షాక్ అయ్యాను నేను. ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయండి. చూసుకొని మనం ఊడిపోవాలి. ఇలా అయితే ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయి. దుమ్ము ఏమి పడుకోకున్నట్లు ఇవైతే ఇలా ఇచ్చారు. 2 అయితే ఇచ్చారు. ఇలా ఈజీగా మనం వాష్ కూడా, దీన్ని కూడా తీయొచ్చండి. ఇలా లోపలికి రబ్బర్ అనేది ఇలా తీసేసి వాష్ కూడా చేయొచ్చు. వాష్ చేసిన తర్వాత మరి ఇలా అయితే పెట్టుకోవచ్చు ఈజీగా మనం. నాకైతే నిజంగా ఇవి వచ్చిన తర్వాత నేను చూద్దాం అనుకున్నా, చిన్నగా వస్తాయేమో అనుకున్నా. ఇవి పర్లేదండి, బాగానే వచ్చాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇందులో మనం ఏదైనా కానీ ఫుడ్ ఎక్కువ కూడా వేయచ్చండి. ఇక్కడ ఉంటుంది కదా, ఇది అనేది లోపలికి ప్రెస్ చేస్తుంది బయటికి. వాళ్ళు ఇట్లా అన్నప్పుడు కూడా అది ఇక్కడ ఉంది కదా, ఇది ముందుకు అనేది ప్రెస్ చేస్తుంది, వెనకాలకు వెళ్ళదు. ఇలా లాక్ చేసి ఇలా నోట్లో అనేది పెట్టచ్చు చిన్న పిల్లలకి. ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేశారండి మా వారైతే. 2 ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి, నాతో కూడా షేర్ చేసుకోండి. చూసారా ఎలా ఉన్నాయని? నిజంగా చాలా చిన్నగా ఉంటాయి అనుకున్నానండి. వీడియో మామూలు ఆన్లైన్లో చాలా చిన్నగా కనిపించాయి. ఇవి చిన్నగా అప్పుడు నిప్పల్లా వస్తాయి కదా పాలు తాగే పిల్లోళ్ళకి, అలా అయితే కనిపించాయి. నేను అలానే ఉంటాయిలే అనుకుని నార్మల్గా క్యాజువల్గా లైన్ తీసుకున్నా. ఇవైతే చాలా పెద్దగా వచ్చాయి. పట్టుకొని పిల్లలు ఇలా పట్టుకొని కూడా నోట్లో పెట్టుకోవచ్చు. ఇట్లా నార్మల్గా అంత పెద్దగా అయితే వచ్చాయి. జస్ట్ ఎంత అనుకుంటున్నారండి? 92 రూపాయలు అంతే అండి. 100 రూపాయలు కూడా కాదు. ఇది ఓన్లీ 92 రూపాయలకి ఏమొస్తుందండి 92 రూపాయలకి? ఇలాంటివి 2 అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మా వాళ్ళు వేసిన తర్వాత ఇంక వీటిని అసలు వదలడు అనుకుంటా. మా అమ్మాయికి అయితే ఇలాంటివి వేటివి అలవాటు చేయించలేదండి నేను. ఎందుకంటే మా అమ్మాయి అదే అలవాటు అయిపోతుంది అన్నట్లుగా నేను అలాంటివి ఏమీ అలవాటు అయితే చేయించలేదు. ఇప్పుడు మా బాబు కదా, వాడు అన్ని నోట్లో పెట్టేసుకుంటున్నాడండి, ఏమి వదలడం లేదు. ఏదైనా దొరికి నోట్లో పెట్టేసుకుంటున్నాడు. అందుకోసమని ఇంకా ఏదైనా తినిపిస్తే గొంతులో పడుతుంది, అందుకోసమని ఇంకా అవైతే ఆర్డర్ అయితే పెట్టాను. చాలా బాగా వచ్చాయి. ప్రోడక్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. నేను ఎక్కువ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తానండి, బట్టలు అలా. ఇంకా చిన్నపిల్లలకు మాత్రం మీషోలోనే అప్పుడే నేను ఒక 6 సంవత్సరాలు అయితే అవుతుంది మీషోలోనే ఎక్కువ. ఫ్లిప్కార్ట్లో నాకేమన్నా శారీస్ అలా తీసుకుంటా, కానీ పిల్లలకు మొత్తం అన్నీ మీషోలోనే తీసుకుంటానండి. అకౌంట్ కూడా బాగానే ఉంది. అయితే నాకు ఏమీ అట్లా ఐడీలు అలా ఏమీ ఇవ్వలేదు. బాగున్నాయండి ప్రోడక్ట్స్ అన్నీ. మీషోలో తీసుకునేవి ఏమన్నా కానీ బాగా వచ్చాయి. ఏవి నాకు అలా సెకండ్ క్వాలిటీ అలా ఏమి ఎప్పుడూ రాలేదు. ముందు వస్తాయి లేదో కూడా తెలియదు. ఇంకా పనుకున్నాడు మా బాబు అయితే. ఇంకా లేచిన తర్వాత కొంచెం వీడియో అయితే తీస్తాను. ఈరోజు కొంచెం మనకి 6 మంత్లో పడుతుంది కదా, అందుకోసమని ఇంకా వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను. ఈసారి అయితే ఎక్కువ కష్టపడకుండా నైట్ లేస్ ప్యాకెట్ తెచ్చాం కదండి, ఆ లేస్లో అయితే 5 అయితే రాశాను. ఇక్కడైతే మా బాబుని అయితే పనుకోబెడతాను.
వాడిని కూడా రెడీ చేసా, చూపిస్తా ఎలా రెడీ చేశాను అని. మా వారైతే వచ్చారు డ్యూటీ నుంచి ఇప్పుడే. వీడిని కూడా ఎత్తుకున్నారు. రెడీ చేశాను వీడిని, ఇప్పుడే లేచాడు. అస్సలు కుదరలేదు ఈరోజు నాకు వీడియో తీయడానికి. వీడియో కూడా లేట్గా అయితే పోస్ట్ చేస్తాను. రెడీ అయితే చేశాను. ఇంకా షూ అయితే చెప్పులు అయితే తీసుకొచ్చింది మా అమ్మాయి. వేసేసి కొంచెం వీడియో అయితే షూట్ చేస్తాను వీడివి. అలానే కొంచెం కొన్ని ఫోటోలు కూడా పట్టుకోవాలి. ఇప్పుడైతే మా వాడికి 5 months ఎండ్ అయిపోయింది. 6లోకి అయితే అడుగు పెడుతున్నాడు. ఇలా అయితే రెడీ అయితే చేశాను. చూడండి అస్సలు ఉండడం లేదు. చెప్పులు మొత్తం అన్ని తన్నేసుకుంటున్నాడు. చెప్పులు అయితే బరువు ఉన్నాయి, అందుకోసమని వాడు తన్నుతున్నాడు. మా వారు కూడా వీడియో తీసుకుంటున్నారు. సైడ్కి రామా. ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మా వానికి 5 months అయిపోయింది. 6 monthsలకు అయితే అడుగు పెడుతున్నాడు. బంటూ ఈరోజు ఫస్ట్ టైం నాకు ఇష్టమైన కలర్ వేసాను. మై ఫేవరెట్ అండి స్కై బ్లూ కలర్ అంటే. చూడండి మా అమ్మాయి అల్లరంటే అల్లరి పట్టుకొని బాగా కుట్టాలనిపిస్తుంది నాకు. కొంచెం సేపు కూడా కూరుకనే ఉండదండి. ఇంకా నేను ఫోటో పట్టుకోవాలి, వీడియోని ఇంకా ఇదే చేసి షో. చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అలానే వీడియో ఇష్టం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నిజంగా ఈరోజు ఇన్ని రోజులు తీసిన ఫోటోలు వీడియోల కంటే ఈరోజు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి డ్రెస్ అయితే చాలా బాగా కుదిరింది. చాలా బాగున్నాడు ఈరోజు మా వాడైతే. అంతేనండి, కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను ఇంతకు ముందు వీడియోస్లో అస్సలు షేర్ చేసుకోలేదండి మా వాడి బర్త్డేస్ అని. 4 months ఇంకా 4వ నెలది 5వ నెలది మాత్రమే షేర్ చేసుకున్నాను. అప్పుడు ఇంకా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుండలేదు. ఇంకా ముందు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంక వాడు కూడా అలసిపోయాడు, ఇంకా ఏడుస్తున్నాడు నేను అసలు వీడియో తీస్తా ఉంటే. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఇష్టమైన చిన్న లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్.